దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ శుక్రవారం ఉపవాస ధ్యానంలో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగం ఈరోజు మనం ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 68వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రార్థన చేసుకుందాం. కృపమయ పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ పాదాల చెంత, నీ సన్నిధానములో మా శరీర సంబంధమైన ఆహారాన్ని మానుకుని ఆత్మ సంబంధమైన ఆహారము మీరు అనుగ్రహించే నీ వాక్యము, నీ మాట, నీ ధర్మశాస్త్రమందలి ఈ పరలోకపు మన్నాను మేము భుజించడానికి సిద్ధపడుతూ ఉండగా నాపై, మాపై, మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వలె దిగనిచ్చి మా ఆత్మలను సంధించి మా ఆత్మీయ పురుషుని బలపరచండి ప్రభువా. ఈరోజు 12 మంది శిష్యులతో మీరు మాట్లాడి ఉండగా వారందరి తరపున పేతురు గారు మాట్లాడిన మాట ఎంతో గంభీరమైనటువంటి మాట ప్రభువా. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము ఎవని యొద్దకు వెళ్ళుదుము అని ఆయన చెప్పిన ఈ మాటను మేము కొద్ది నిమిషాలు ధ్యానిస్తూ ఉండగా నాపై, మాపై, మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకవలె దిగనిచ్చి మా ఆత్మలను సంధించి మా ఆత్మీయ పురుషుని బలపరిచి నీ ఆశీర్వాదాలతో నన్ను, మమ్మలను నింపి నడిపించుమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ ఉపవాస దినములో ప్రభు మనకి సెలవిచ్చిన వాక్యం మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ సందర్భాన్ని ఒక్క పర్యాయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఒక సంఘటన, ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారో, ఏ కార్యాన్ని ఆయన జరిగించబోతున్నారో, దేని ద్వారా మనల్ని విమోచించబోతున్నారో, దేని ద్వారా మనకి జ్ఞాపకార్థముగా ఆచరించడానికి ఒక కార్యాన్ని అప్పగించబోతున్నారో, వాటన్నిటినీ తనతో ఉన్న వారందరికీ వివరించాక, నా శరీరమును తిని నా రక్తమును త్రాగాలి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అనేటువంటి సందర్భాన్ని వారందరికీ వివరించిన తరువాత ఆయన చెప్పిన ఈ ఆధ్యాత్మికమైన వివరణ వారు మానవ జ్ఞానంతో, మానవ హృదయాలతో ఆలోచన చేశారు గనక దాన్ని గ్రహించలేకపోయారు, దాన్ని అర్థం చేసుకోలేకపోయారు గనక అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి ఆయనను వెంబడించలేదు. ఇట్టి సందర్భంలో యేసు ప్రభు పేతురును మాత్రం అడగలేదు, లేక జనరల్గా అందరినీ ఉద్దేశించి అడగలేదు. అక్కడ చాలా పర్టికులర్గా ఉంది 67వ వచనంలో 12 మంది శిష్యులను ఉద్దేశించి ఆ 12 మందిని ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడిగాడు. అయితే ఈ మాటకి వెంటనే
పేతురు గారు స్పందించారు. పేతురు గారు ఎప్పుడు కూడా సహజంగా యేసు ప్రభువు నోటి నుండి వచ్చిన ప్రతి మాటకి క్షణాల మీద స్పందించి మాట్లాడి దానికి జవాబు చెబుతూ రావడం మన క్రైస్తవ లోకాన్ని అంతటికీ తెలుసు. ధర్మశాస్త్రంలో అనేక పర్యాయాలు ఆ సందర్భాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ పేతురు ఎప్పుడు మాట్లాడినా, పేతురు గారు ఎప్పుడు యేసు మాట్లాడిన మాటకు గాని మరి దేనికి గాని జవాబు ఇస్తున్నాడు అని అంటే ఆయన ఒక్కడి ఒపీనియన్ కాదు, ఆయన ఒక్కరిలో ఆలోచన కాదది, మిగిలిన శిష్యులందరి ఆలోచన ఆయన వ్యక్తపరిచేవాడు. దేవుని దగ్గర ధైర్యంగా దేవునితో జవాబు చెప్పడం, ఒక ధైర్యం వహించి ఆ శిష్యుల మనోభావాలు, వాళ్ళు చెప్పాలకు అనుకుంటున్నటువంటి మాటలు యేసు ప్రభువుకి బయలుపరిచాడు అనేది ఈ కథా సంఘటనల ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ఇక్కడ కూడా ఇస్కరియోతు యోధా అనే వ్యక్తి మనోభావాన్ని పక్కన పెడితే, ఆ వ్యక్తిని పక్కన పెడితే మిగిలిన శిష్యులందరి అభిప్రాయాలు ఇక్కడ చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆ మాట ఈరోజు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ప్రభు అడగ్గా, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు ఈ 12 మందిని అడుగగా సీమోను పేతురు ఈ మాట చెబుతున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుమో. ఈ మాట మాట్లాడుతున్న నాకు, వింటున్న నీకు, మనందరికీ మనసుల్లో, హృదయాల్లో, తలంపుల్లో చాలా పటిష్టమైనటువంటి విశ్వాసానికి పునాదిది. చాలా పటిష్టంగా దాన్ని స్థిరపరచుకోవలసిన అనుభవం మనందరికీ ఉంది. చాలా చిన్న మాట కాదు ఇది, చాలా గంభీరమైన మాట. ఎవని యొద్దకు మేము వెళుతామో, ఎవని దగ్గరకు మేము వెళుతామో. నిజమైన విశ్వాసికి క్రీస్తును విడిచి వెళ్ళి పోదగినటువంటి ఇతర ప్రదేశము కానీ, ఇతర దేవుడు కానీ, ఇతర వ్యక్తి కానీ ఎవరు లేరు. క్రీస్తును విడిచి వెళ్ళగలిగినటువంటి ఇతర ప్రదేశమే లేదు నిజమైన విశ్వాసికి. ఈరోజు గ్రహించలేదు గనక, యేసు చెప్పిన మాట లోకరీతిగా ఆలోచన చేశారు గనక, యేసు జరగబోయే సంఘటనను వివరించిన వివరణ వాళ్ళకి అర్థం కాకపోతే యేసుని అడిగితే బాగుండేది. కానీ వాళ్ళు యేసును విడిచి వెళ్ళిన వారి పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే, ఈరోజు పేతురు మాట్లాడుతున్నటువంటి మాట, ఎక్కడ ఆశ్రయించదగిన వేరొక వ్యక్తి భూమి మీద లేడు. ఎందుకంటే ఆ జీవము గల దేవుని మాట అలాంటిది. జీవము గల దేవుని కలిగి ఉన్నాం మనం, జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం మనం, జీవము గల దేవుని ప్రార్థిస్తున్నాం మనం, జీవము గల దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, జీవము గల దేవుని మాటలు వింటున్నాం. జీవము గల దేవుని మాటలు మన నోట ఉండగా అవి మనము కూడా మాట్లాడుతున్నాం. ఇదే గంభీరమైన మాట. ఎవని యొద్దకు వెళుదాము, మేము ఎవని యొద్దకు వెళుదాము అని చెప్పి నీవే నిత్య జీవము కలిగిన వ్యక్తి అని అంటాం లేదు అక్కడ. ఆయన వ్యక్తిత్వాన్ని వివరించే అంత అర్హత, ఆయన శక్తిని గురించిన మాట్లాడినటువంటి ఆ అనుభవం ఒకసారి ఆలోచన చేసుకుని తన విశ్వాసాన్ని చాలా పటిష్టపరుచుకుని ఆ ఒక్క మాటలో చాలా గంభీరమైనటువంటి శక్తిని కనపరిచాడు. అదే చూడండి ఏమంటున్నాడంటే, మేము ఎవని యొద్దకు వెళుదాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నిజంగా ఈ రోజున ఈ సృష్టి, ఆకాశ మహాకాశాలు, నక్షత్ర రాసులు ఇవన్నీ చూస్తుంటే అందులో భూమి చాలా చిన్నది. ఆయన కలుగ చేసిన ఈ నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఇలాంటివి అన్నీ ఉన్నా, నివసిస్తున్నా, కలిగి ఉన్న ఈ ఖగోళంలో భూమి ఒక చిన్నది. ఎక్కడో ఆకాశ మహాకాశాల అవతల పరలోకమందు ఆసీనుడైన దేవుడు, పరలోకము నుండి
ఈ సృష్టి అంతటిలో, నక్షత్రరాశులన్నిటిలో, పాలపుంతలన్నిటిలో, ఈ సూర్యునికి దగ్గరగా ఉన్న ఈ చిన్న భూగోళం మీద, ఆ భూగోళంలో ఒక చిన్న ప్రాణిగా మనిషిని కలుగ చేయడంలో ఈ చిన్న భూమి మీద ఆయన కనుదృష్టి ఉంచాడు. ఇంత ఖగోళంలో ఉన్నటువంటి నక్షత్ర రాశులన్నిటినీ తప్పించి దీని మీద తన కనుదృష్టి ఉంచి ఈ భూమి మీదకి వచ్చి ఈ కార్యాలన్నిటిని చేశాడు. మన్నును బయట తీశాడు, ఆ మంటిని మనిషిగా చేశాడు, ఆ మనిషి నాసికారంధ్రాలలో జీవాత్మను ఊదాడు, మనిషి జీవించేటువంటి ఆత్మగా చేశాడు. భూమి మీద చాలా జీవరాశులు చేశాడు. అసలు ఈ మనిషి కన్నా ముందు పక్షులు పుట్టాయి, మనకన్నా ముందు జంతువులు పుట్టాయి, మనకన్నా ముందు క్రూర మృగాలు, విష సర్పాలు, గడ్డి, సమస్తము మనకన్నా ముందు కలిగింది. కానీ చివరిలో ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున మనకు చేసి వీటన్నిటికీ లేని ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఆకాశానికి మాట లేదు, భాష లేదు. భూమికి మాట లేదు, భాష లేదు. అంతరిక్షానికి మాట లేదు, భాష లేదు. ఆయన సృజించిన ఏ వృక్షానికి కానీ, ఆయన సృజించిన ఏ జంతువుకు కానీ, ఏ పక్షికి కానీ మాట లేదు, భాష లేదు. కానీ ఈ మాట భాష ఇచ్చిన ఈ మనిషి ఎంత ధన్యుడు తెలుసా? అసలు ఆయన సృజించిన సృష్టిని చూస్తేనే మనకు మతిపోద్ది. పక్షులు మనం చూసినవి చాలా తక్కువ, ఇంకా ఎన్నో కోటాను కోట్లు విచిత్ర జీవనశైలి కలిగిన అందమైన పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. సృష్టిలో విచిత్రమైన దృశ్యాలతో కూడిన ప్రదేశాలు ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో ఉండగా వాటన్నిటిలో మనిషికి ఇచ్చిన విలువ దేవుడు, మనిషికి అనుగ్రహించినటువంటి గొప్ప స్థానములు సృష్టిలో ఎక్కడా లేని స్థానం మాట. మనకు కలిగే బాధను మాట ద్వారా, భాష ద్వారా ఎదుటి మనిషికి, మరి ముఖ్యంగా దేవునితో చెప్పుకునే మాట భాష ఇచ్చాడు మనకి. మనకు కలిగే సంతోషాన్ని కానీ, మనకు కలిగే బాధను కానీ అది వివరించి చెప్పుకోగలిగినటువంటి గొప్ప ఆధిక్యత మాట ద్వారా దేవుడు మనకు దయచేశాడు. భాష ద్వారా దేవుడు మనకు దయచేశాడు. కీర్తనకారుడు దీని గురించి చాలా చక్కగా వివరించాడు. అంతరిక్షములు దేవుని మహిమను వివరించుచున్నవి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. సంకీర్తన 19:3 ఏం చెబుతున్నాడో చూద్దాం. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఆకాశానికి భాష లేదు, మాట లేదు. అంతరిక్షానికి భాష లేదు, మాట లేదు. భూమి మీద ఉన్న ఏ జీవరాశికి భాష లేదు, మాట లేదు. ఇంతటి గొప్పటి స్థితి మనిషికి ఇస్తే ఈ భాషను ఉపయోగించి, ఈ మాటను ఉపయోగించి దేవునిని ఎంతగా మహిమపరచగలుగుతున్నాడు, దేవునితో ఏ రీతిగా సంభాషించగలుగుతున్నాడు, దేవునిని ఏ రీతిగా కీర్తించగలుగుతున్నాడు, దేవునిని ఏ రీతిగా ధ్యానించగలుగుతున్నాడు, దేవునిని ఏ రీతిగా ఆరాధించగలుగుతున్నాడు. ఒకే భాష ఉండే ఈ పరిస్థితుల్లో మనం చేసుకున్న తప్పిదానికి వివిధ భాషల్లోకి వెళ్ళాం. మరి వివిధ భాషల ద్వారా వచ్చే ఆ గొప్ప మాట, ఇదే మాట, ఇదే మనిషి దేవుడు అనుగ్రహించిన వారి వారి భాషల్లో మాట్లాడుతూ ఉండగా వచ్చే మాధుర్యం, ఆ ప్రత్యేకత ఎంత గంభీరమైనది. అది హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మలయాళం ఏదేని. ఈరోజు నేను మీతో ఆయన మాటను వివరించగలగడానికి ఈ మాట దేవుడు అనుగ్రహించింది. ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యాన్ని అనగా ఈ మాటను నేను మీతో పంచుకోగలిగింది ఈ మాటే. అదే మాట లేకపోతే, అదే భాష లేకపోతే ఇది నేను మీతో చెప్పలేను. అదే మనిషికి అనుగ్రహించిన మాట, మనిషికి ఇచ్చినటువంటి భాష. ఈ భాషతో, ఈ మాటతో దేవుని మాట గురించి మనం ఎలా వర్ణించగలం? అసలు దేవుని మాటను పిలవాలంటే దానికి ఒక అర్థం ఉంది. మన మాటకు అర్థం లేదు.
మన భాషకి ఉన్న విలువ ఎంత ఉంది? ఇప్పుడు తెలుగు ఉంది కొన్ని రాష్ట్రాలకే, కొంత ప్రాంతానికి. అలాగే ఇంగ్లీష్ ఉంది ఇంచుమించుగా చాలా ప్రాంతాలకి. హిందీ ఉంది కొంత దేశానికే. ప్రతి భాషకి, మాటకి దానికి పరిధి ఉంది. అసలు దేవుని మాట, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని మాటను పిలవాలి అని అంటే ధర్మశాస్త్రమే. దేవుని మాట ఏంటంటే ధర్మశాస్త్రమే. దేవుని మాట ఏంటంటే వాక్యమే. దేవుని మాట వివరించాలి అని అంటే అది సువార్తే. మీరు ఒక కృతజ్ఞత కూటం పెట్టి, మీరు ఒక పెళ్లిని ఏర్పాటు చేసి, మీరు ఒక గృహ ప్రవేశాన్ని చేసి, లేనిపోయిన ముసలమ్మ ముచ్చట్లతో కాలమంతా గడుపుతారు. వివాహాన్ని ప్రారంభించే వరకు వివిధ లేనిపోయిన మాటలతో కాలమంతా గడుపుతారు. సరిగ్గా ఆరాధన ప్రారంభమయ్యి దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని లేక దేవుని మాటలు వివరించే టయానికి కొద్దిగా టైం చూడండి అయ్య గారు, కొద్దిగా సమయాన్ని చూడండి అంటున్నారంటే మనము ముసలమ్మ ముచ్చట్లకి ఇచ్చింది విస్తారమైన సమయాన్ని ఇస్తా ఉన్నాం. దేవుని మాటలు వినాల్సి వచ్చేటప్పటికి, దేవుని మాటలు వినే సమయానికి సమయాన్ని చూస్తున్నాం. సమయాన్ని చూడడం కాదు, చెబుతున్నాం. పైగా సమయాన్ని చూడండి అని చెబుతున్నాం. ఎంతవరకు న్యాయం? దేవుని మాటలు వివరించాలి అని అంటే సువార్తే, పిలవాలి అంటే ధర్మశాస్త్రమే, వివరించాలి అని అంటే అది సువార్తే, అది వర్ణించాలి అని అంటే అది ఒక స్వస్థత, అది వర్ణించాలి అంటే అది ఒక స్వచ్ఛమైంది, పెర్ఫెక్ట్ వర్డ్, అది చాలా పవర్ఫుల్ వర్డ్. అది దేవుని వాక్యాన్ని పోల్చాలి అని అంటే భయంకరమైన చీకటిలో అది ఒక దీపము లాంటిది, అది ఒక విత్తనము లాంటిది. చిన్న విత్తనమే, అది పడగానే అది మొలిచి ఫలించి విస్తరిస్తుంది. పెద్ద మ్రాను పెద్ద చెట్టు అయిపోతుంది. ప్రతి మహామ్రాను రెండాకులతోనే, ఎటువంటిదైనా రెండాకులతోనే ప్రారంభమవుద్ది, కానీ ఎంత విస్తారంగా ఉంటుంది. దేవుని వాక్యము దీపము, దేవుని వాక్యము విత్తనము, దేవుని వాక్యము సుత్తే. ఇంక ఎన్ని మాటలైనా దానికి పోల్చిన ఆ వాక్యము, ఆ మాట, ఆ విలువ మనం ఎంచలేం, వర్ణించలేం. దేవుని వాక్యమును విశ్వాసి జీవితానికి పోల్చి చెప్పాలి అని అంటే అది ఆత్మీయ ఆహారం. చూసారా? దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని ధర్మశాస్త్రము విశ్వాసి జీవితానికి పోల్చాలి అని అంటే అది ఆత్మీయమైనటువంటి ఆహారము. విశ్వాసికే కాదు, ప్రజలందరికీ దీన్ని అన్వయింప చేయాలి అంటే అది బోధిస్తుంది. ఏ శాస్త్రాన్నైనా బోధిస్తుంది. ఈ ధర్మశాస్త్రము ఖగోళ శాస్త్రాన్ని బోధిస్తుంది, భూగోళ శాస్త్రాన్ని బోధిస్తుంది, గణిత శాస్త్రాన్ని బోధిస్తుంది, సామాన్య శాస్త్రాన్ని బోధిస్తుంది. విశ్వాసికే కాదు, లోకమంతటికి ఈ వాక్యము, లోకమంతటికి ఈ ధర్మశాస్త్రము, లోకమంతటికి ఈ మాటలు బోధించే మాటలు. అది బోధిస్తుంది, ప్రజలకు బోధిస్తుంది. అందుకనే లోకమంతా అంగీకరించగలిగినటువంటి మాట. అందుకనే పేతురు గారు చాలా వివరంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, మేము ఎవరి వద్దకు వెళతాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. శిష్యులందరి తరపున పలికిన మాట, వారందరి మనసుల్లో ఉన్న విషయం, క్రీస్తును అనుసరించడంలో గల సరి అయిన కారణం వారు క్రీస్తు మాటల యందు ఉంచిన విశ్వాసం. ఈరోజు మాట్లాడుతున్న నేను, వింటున్న నీవు ఈ మాటలు విశ్వసించగలుగుతున్నావా? క్రీస్తు మాటలు విశ్వసించడానికి ఒక నిర్ణయానికి రాగలుగుతున్నావా? యేసు ప్రభు తాను ఏమిటని చెప్పుకున్నాడో అదే అని ఆయన రుజువు చేసుకున్నాడు. ఆయన నేను ఎవరినని చెప్పుకున్నాడో ఆయనే అని ఆయన మాటల ద్వారా రుజువు చేశాడు. అందుకనే వారు ఆయనను విడిచిపోలేదు. ఈ రోజున యావత్తు లోకములో ఉన్న ప్రతి మనిషితో తాను ఎవనని చెప్పుకున్నాడు, తాను ఏమని చెప్పుకున్నాడు, అది అనుక్షణం నా జీవితంలో, నీ జీవితంలో ఆయన రుజువు చేస్తూనే ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక్క మాటతో తుఫానును నిమ్మళపరిచిన దేవుడు, ఒక్క మాటతో వ్యాధిగ్రస్తులను లేవనెత్తిన దేవుడు, ఒక మాటతో వ్యాధిని పోగొట్టిన దేవుడు,
ఒక్క మాటతో ఒక మనిషి పాపాలను క్షమించిన దేవుడు. ఆ ఒక్క మాటతో చనిపోయిన వ్యక్తిని 4 దినాల అనంతరం కూడా తిరిగి లేపిన దేవుడు. ఆయన మాట సామాన్యమైన మాట మాత్రము కాదు. ఆయన మాట ఎంత గంభీరమైనదో, ఎంత అద్భుతమైనదో. 1-2 మాటలు దేవుని వాక్యాన్ని నుండి ధ్యానించి ముగిద్దాం. ఎందుకనంటే ఆయనను గురించి వివరించాలంటే ఈ స్వరము కానీ ఈ మాట కానీ సరిపోదు. ఆయన గురించి వివరించాలి అనంటే ఈ భాష సరిపోదు, ఏ భాష సరిపోదు. అలాంటప్పుడు ఆయనలో ఉన్న శక్తిని గ్రహించడానికి, ఆ గ్రహించి విశ్వసించడానికి, విశ్వసించి అంగీకరించడానికి, అంగీకరించి దేవునిని వెంబడించడానికి కొద్దిపాటి వివరణ మాత్రమే ఈ వాక్య ధ్యానం, ఈ అనుభవం. దేవుని వాక్యములో ఉన్న కొన్ని సత్యాలు మనం గ్రహించగలుగుతున్నాం. దేవుడు ఎంత విచిత్రమైన సృష్టిని చేశాడండి అని చెప్పుకోవచ్చు, అనుకోవచ్చు, వినొచ్చు, చూడొచ్చు, గ్రహించవచ్చు. కానీ వింతటికన్నా బహు విచిత్రమైంది ఏంటంటే ఈ సృష్టిలో ఆయన స్వరూపములో పుట్టిన మనిషికి మాట ఇవ్వడం, ఈ సృష్టిలో ఆయన స్వరూపంలో పుట్టిన మనిషికి భాషనివ్వడం, తద్వారా దేవుని గురించి చెప్పుకోగలగడానికి, తనను గురించి తాను వివరించుకోవడానికి, తనతో ఉన్న తన పొరుగువారిని నడిపించడానికి, వారితో సంభాషించడానికి ఇచ్చిన ఈ గంభీరమైనటువంటి సృష్టి, ఇంక ఇది వర్ణనాతీతమైనటువంటి అనుభవం మాట. దాని గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసు చాలా చక్కగా వివరిస్తాడు. చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచములు అన్నదానికి పుట్నోట్లో ఒక మాట ఉంది, యుగములు. ప్రపంచం అంటే ఈ చూస్తున్న లోకం కాదు, ఈ భూమి మీద ఉన్నదే కాదు. భూమికి దూరంగా ఉన్న ఆకాశ మహాకాశాల్లో ఉన్న నక్షత్రరాశులు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశ మహాకాశాల్లో చూస్తున్న అనేకమైన గ్రహాలు, నక్షత్రాలు, వీటి మీద జరుగుతున్న కాలము, యుగాలు, తరాలు. అదే చెబుతున్నాడు. ప్రపంచములు అనగానే కింద అంటాడు యుగములు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ప్రపంచములు దేవుని వాక్యము వలన అనగా దేవుని మాట వలన నిర్మాణమైనవనియు. నీవు నిలబడ్డ భూమి, నువ్వు కట్టుకున్న భవనం, నువ్వు చూస్తున్న పక్షులు, జంతువులు, పర్వతాలు, నీవు చూస్తున్న మొక్కలు, గడ్డి, నీవు చూస్తున్న తోటి మనిషి, నీవు చూస్తున్న ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా వాటిని తరువాత నువ్వు ఎంత దూరం వెళ్ళినా అంత దూరం కనబడే సమస్తము దేవుని మాట వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఏమని? అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు. అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. దృశ్యమైనది అనే దాంట్లో ఒకసారి మన ఎదురుగా ఉన్న లేకపోతే చూస్తున్న నన్ను లేకపోతే మిమ్మల్ని, కనబడేది పదార్థముల ద్వారా ఈ చర్మము, ఈ మాంసము, రక్తము, ఈ ఎముకలు అనే కనబడే ఈ పదార్థాల ద్వారా అది నిర్మింపబడలేదు. ఇది కేవలము దేవుని నోటి మాట ద్వారా, ఆయన ఊపిరి ద్వారా ఇది కలిగింది. అది మనిషికి మనం పోల్చుకుంటే ఓకే, మనిషికి భూమి మీద ఉన్న అన్నిటికన్నా చాలా విలువైందిగా పరలోకపు వీధులలో కనిపించే, పరలోకపు వీధులలో మనం నడిచే మన కాళ్ళ కింద ఉండే బంగారం. మనిషికి బంగారం అంటే చాలా ఆశ. అదే బంగారాన్ని చూస్తే అది కనబడే బంగారం అనే పదార్థం ద్వారా అది కలగలేదు. అసలు బంగారం అనేది భూమి మీద లేని టైంలో
ఆయన దేవుని నోటి మాటల ద్వారా అనగా దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు. చూస్తున్న బంగారము ఆ బంగారం అనే పదార్థం ద్వారా నిర్మించబడలేదు. ఒక వెండి చూస్తే ఆ వెండిలో నుంచి పుట్టలేదు, దేవుని నోటి మాట వలన అది కలిగింది. నీవు చూస్తున్న భూమి ఆ భూమి అనే భూమిలో నుంచి పుట్టలేదు, దేవుని నోటి మాట వలన భూమి కలిగింది. నీవు చూసే ఏదైనా అది భూమి, వెండి, కర్ర, ఏది కానీ, రాయి, ఇనుము, ఏ పదార్థమైనా ఆ పదార్థాల ద్వారా నిర్మింపబడలేదు, ఆ పదార్థమే ఈయన నోటి మాట ద్వారా నిర్మింపబడింది. బంగారం అనే పదార్థం నుంచి పుట్టలే, వెండి అనే పదార్థం నుంచి పుట్టలే. ద్రవమావని, ఘనమైనదావని, ద్రవ సంబంధమైనది ఏదైనా, ఓ నీళ్లు, ఒక ఉప్పు సముద్రము, ఏదైనా నీళ్ళ నుంచి పుట్టలేదు, ఉప్పు నీటి నుంచి పుట్టలేదు సముద్రం, మంచి నీటి నుంచి నీళ్లు పుట్టలేదు. నీళ్లు కూడా ఆయన నోటి మాట వలన కలిగినవి. అదే చెబుతున్నాడు ఇక్కడ, దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. అంటే దేవుని మాటలో ఉండే శక్తి, అంటే దేవుని మాటలో ఉండేటువంటి గొప్పతనం. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, ఈ వాక్యము చేత, ఈ సత్య వాక్యము వలన సంకల్ప ప్రకారము దేవుడు మనల్ని కన్నాడు. ఈ పదార్థాలన్నీ ఎలాగ వాటి పదార్థాల నుంచి పుట్టలేదో అలాగే మనిషి కూడా తనకు తాను పుట్టలేదు. తన సత్యవాక్యము చేత మా పోలిక చొప్పున, మన పోలిక చొప్పున, మన స్వరూపమందు నేను ఒక మనిషిని చేస్తాననే ఆయన ఒక్క మాట ద్వారా ఈ మనిషి కలిగాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనల్ని కూడా సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము కనెను. తన సంకల్ప ప్రకారము కనెను. నిజంగా చాలా భయంకరమైన దినాలలో, ఒక మాట చెప్పాలంటే కొన్ని నెలలుగా గొప్ప వ్యాధిగ్రస్తమైన జీవితాల మధ్య, గొప్ప వ్యాధిగ్రస్తమైన అనుభవంలో లోకమంతా ఉంది. ఒక చిన్న మాట, నిజంగా ఆయన ఒక్క మాట పంపితే చాలు ఈ వ్యాధి పటాపంచలైపోద్ది. ఎందుకు ఆయన ఈ వ్యాధి మీద, ఈ వ్యాధిని తరిమి కొట్టడానికి ఆయన తన మాటను పంపించటం లేదు. ఈరోజు మన మాటలు, ఎన్నో మాటలు ఉపయోగించి ఆ దేవునితో మాట్లాడుతున్నాం. ప్రభువా, ఈ కరోనా వైరస్ను తొలగించండి, ప్రభువా ఈ వ్యాధిని మా మానవుల మధ్య నుండి తొలగించండి అని. కానీ ఆయన మాట సెలవివ్వడంలో ఆలస్యం చేస్తున్నారు. ఎందుకో తెలుసు, అసలు ఆయన మాటను పంపితేనే భూమి మీద స్వస్థత జరుగుతుంది. 107వ కీర్తన 20వ వచనం నేను ఒక పర్యాయం చదువుతున్నాను చూడండి. ఆయన తన వాక్కును పంపి, ఆయన తన మాటను పంపి వారిని బాగు చేసెను. అలాగే ఎన్నోసార్లు భూమి మీద ప్రజలకు అరణ్య ప్రయాణంలో సర్పం కాటు చేత చనిపోతున్న తన ప్రజలు, ఈ భూమి మీద అనేక సందర్భాల్లో దేవుని మాట వినకపోవటం వలన వ్యాధి భూమి మీదకి వ్యాధి వచ్చినప్పుడు దేవుడు తన మాటను పంపి బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు అదే కార్యము మన మధ్య జరగాలి, అదే కార్యము ద్వారా మనం స్వస్థత పొందాలి. అదే చెబుతున్నాడు చూడండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన తన మాటను పంపి మన పితరులను ఎన్నో సందర్భాల్లో ఈ భూమి మీద ఇలాంటి వ్యాధులు, ఇలాంటి వైరస్లు, దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే ఇలాంటి గొప్ప విపత్కరమైన పరిస్థితుల నుండి దేవుడు తన మాట పంపించి మనుషులను బాగు చేశాడు. దావీదు భక్తుడు రాసినటువంటి గొప్ప సందర్భం, ఒక మాట ఆలోచన చేస్తే, ఈరోజు ఆయన వాక్కును, నాయనా నీ మాటను పంపించు అని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మాటను గురించి మనం ధ్యానం చేస్తున్నాం గనక, నాయనా నీ మాటను పంపించు. నీ మాట మా మధ్యకు వస్తేనే తప్ప, నీ మాట ఈ లోకములోనికి సెలవిడితేనే తప్ప, నీ మాట ఈ లోకములో ప్రవేశించి ఈ వ్యాధిని పొమ్మని ఆజ్ఞాపిస్తేనే తప్ప
మానవ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి నాయన. ఈ మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. ఎప్పటి నుంచి ప్రారంభమై నుంచి ఈ టీకాలు కనిపెట్టారు, ఈ వైరస్కి కావలసినటువంటి ఇంజెక్షన్ కనిపెట్టారు, ఇలాగ చాలా రకరకాలుగా వస్తున్నాయి. కానీ ఇంకా మరణాలు మామూలుగానే, వ్యాధి ప్రబలతో మామూలుగానే, అన్నీ ఈ మామూలుగానే ఈ వ్యాధి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజున ఆ మాట వినాలి. ఆ వినడం అనేది కూడా ఆయన మాట వలన జరుగుతుంది. ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు మనం విశ్వాసంగా బలపడాలి అని అంటే, ఈరోజు మనం విశ్వాసంగా స్థిరపరచబడాలి అని అంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అలాంటి క్రీస్తు మాట ద్వారా మనం వినేటువంటి విశ్వాసంగా ఉండడానికి, ఆ వినేటువంటి విశ్వాసంగా ఉండడం ద్వారా మనలో ఆ విశ్వాసము కలగడానికి, తద్వారా విశ్వాసమే విజయమని చెప్పిన అనుభవంలోనికి మన జీవితాలు ప్రయాణం చేయడానికి, తదనుగుణంగా ఆకలి దప్పులు లేని రాధ్యానికి, సూర్యచంద్రుడు అక్కరలేని ఆ రాధ్యానికి, ఆ దేవుని సన్నిధానంలో ఆయనతో కలిసి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కరుణా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు వందనాలు. చల్లిన విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింప చేయండి. వినిన వాక్యం వృధా కాకుండా బిడల హృదయాలలో భద్రపరచండి. నాయనా, లోకంలో నీవు సృష్టించిన సృష్టి అంతటిలో కూడా చాలా ఆశ్చర్యమైన సంఘటన, ఆశ్చర్యమైన స్థితి నీ స్వరూపములో కలుగ చేసిన మనిషి. ఇంకా గంభీరమైన విషయం ఏంటంటే, సృష్టిలో ఆకాశానికి కానీ, అంతరిక్షానికి కానీ, భూమికి కానీ కలుగ చేసిన ఏ సృష్టిలో ఏ జీవరాశికి కానీ మాట లేదు, భాష లేదు. అది కేవలము మనిషికే నీవు అనుగ్రహించావు. అంతటి గొప్ప ఆధిక్యత, అంతటి గొప్ప స్థితి మాట. ఆ మాట గురించి కొద్ది నిమిషాలు కొంత మట్టుకు మేము ధ్యానించే భాగ్యం మాకు దయచేశారు. ఈ ధ్యానములో ఏకీభవించిన ప్రతి బిడను పేరు పేరు చెప్పున ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడలను దీవించండి, వారికి ఇచ్చిన ఈవులను దీవించండి, వారి ప్రార్థన అవసరతలు అక్కర తీర్చండి. అలాగే వీరందరితో కలిసి నీ వాక్యాన్ని ధ్యానించి వీరందరి కొరకు ప్రార్థిస్తున్న నన్ను, మా కుటుంబాన్ని దీవించండి. అప్పగించిన పరిచర్యను దీవించండి, సంఘాన్ని దీవించమని నాయన, మేము ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకుంటూ నీ మాటల మీద మేము విశ్వాసం ఉంచడానికి, నీ మాటే మాకు కారణమని తెలిసిన మాకు విశ్వాసములో పరిపూర్ణం అవడానికి, తద్వారా నీతో నిత్య జీవములో నిత్య రాజ్యములో కలిసి జీవించడానికి నీ కృప నాపై మాపై మెండుగా కుమ్మరించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మరుదునహారం నేడు మాకు దయచేయం. మేడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధలోంచి దాక దుష్టు నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవి అయినవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడుని మోచకుడుని ఆయన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణగట్టైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ ధ్యానముతో పాలిభాగస్సులై ఏకీభవించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడకును బ్రతుకు దినములన్నిటా ప్రభు వచ్చు పర్యంతము అనుదినము నూతన ఆశీర్వాదాలతో తోడైండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. అలాగే నన్ను, మా కుటుంబాన్ని దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు.